హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. మనిషి ఎలా ఉన్నాడు అని చూడకు, మనసు ఎలాంటిదని చూడు. అందం పోతుంది, ఆస్తులు తరిగిపోతాయి, కానీ మంచి మనసు ఎప్పటికీ నీకు తోడుగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు. తెలియక బాధ పెడితే క్షమించు, తెలిసి బాధ పెడితే తీర్పు కాలానికి అప్పగించు. నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు. అలాగే అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించినది సంతోషాన్నిస్తుంది. కష్టపడి సంపాదించింది సంతృప్తిని ఇస్తుంది. నిజమే కదా? చేసిన మేలు మర్చిపోవడం, అవసరం తీరాక మర్చిపోవడం మనుషులకు వెన్నతో పెట్టిన విద్య. గుర్తుంచుకోండి, ఇది నేటి లోకం తీరు. కింద పడితే పట్టించుకోరు, పైకి ఎదిగితే జీర్ణించుకోనూ లేరు. అలాగే ఏ మనిషికైనా మనం విలువ ఇవ్వగలం, కానీ విలువ తేలేము. అది ఎవరికి వారే సంపాదించుకోవాలి. అర్థమైంది కదండి? ప్రతి బాధ ఓ కొత్త పాఠాన్ని నేర్పుతుంది. ప్రతి పాఠం ఒక వ్యక్తిని మారుస్తుంది. అలాగే స్త్రీల వెంటపడి విసిగించేవాడు ఏదో ఒకరోజు సర్వనాశనమవుతాడు. జాగ్రత్తగా ఉండండి. బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి, కానీ బంధాలే బాధలుగా మారితే బ్రతుకు బలహీనపడుతుంది. నిజమే కదండి? పరిగెత్తే చోట పరిగెత్తాలి, నడవాల్సిన చోట నడవాలి. అంతేకాని పరుగు పందెంలో పాకుతూ పోతే గమ్యాన్ని చేరగలేవు, విజేతవి కాలేవు. నిజమే కదండి? చీకటి తానే గొప్ప అనుకుంటుంది, అయితే దీపం తన అహాన్ని తలకిందులు చేస్తుంది. అలాగే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనం కొడితే బలం పైన కొట్టండి, వీరులుగా వింగులుతారు. బలహీనతపై కొట్టకండి, పిరికివారిగా మారుతారు. అలాగే కోపం తెరలాంటిది, తీస్తే పోతుంది. బాధ గాయం లాంటిది, మానిపోయినా అలానే ఉంటుంది. అలాగే డబ్బు లేనప్పుడు పిసినేరలాగానే ఉండాలి. ఎందుకు అంటే అప్పుల్లో పడితే ఎవరూ సహాయం చెయ్యరు. నిజమే కదండి? ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడిని మారవకు. శ్రీరాముడు సీతాదేవిని కోల్పోయినా ఈశ్వరుణ్ణి ప్రార్థించడం మానలేదు. అలాగే నీ సమయాన్ని నీ కోసం ఉపయోగించు. ఎదుటి వ్యక్తి గురించి ఆలోచిస్తూ వృధా చేసుకోకు. గుర్తుంచుకో, గెలిచినప్పుడు పొగడడానికి 100 మంది ఉన్నా లేకపోయినా ఓడినప్పుడు ఓదార్చడానికి ఒక్కరైనా ఉండాలి. నిజమే కదండి? అలాగే ఎవరికీ తెలియని మన బాధలు కూడా తడి ఆరని కనురెప్పలకు తెలుస్తాయి. ఇక ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకు. ఎందుకంటే ప్రతిసారి గతం గురించి ఆలోచించే వాళ్ళు జీవితంలో ముందడుగు వెయ్యలేరు. నిజమే కదండి? అడవికి పోయిన రాముడు రోజు జూదము ఓడిన యధస్థుడు రాజే. వ్యక్తిత్వం ఉన్నవాడికి గెలుపుతో సంబంధం లేదు, రాజ్యంతో పని లేదు. ఉన్నంతకాలం ఒంటరిగా ఉన్నా కూడా రాజే అవుతాడు. గుర్తుంచుకోండి. ఇక బయట వాళ్ళకి ఇచ్చే సమయం విలువ మన వాళ్ళకి ఇస్తే మన వాళ్ళు బయట వాళ్ళు కాకుండా ఉంటారు కదా. గుర్తుంచుకోండి, ఒక వ్యక్తి తనకు తానుగా పొందగలిగే శక్తి ఉన్నా దానికోసం దేవతలను ప్రార్థించడం మూర్ఖత్వం అనిపిస్తుంది. ఇది మూర్ఖత్వమే. భుజాల మీద ఉన్న బరువుని బలమున్నోడు ఎవడైనా మోస్తాడు, కానీ మనసులో ఉన్న బాధని, బంధాల విలువ తెలిసినోడు ఒక్కడి మాత్రమే మోయగలడు. ఆ బంధం ప్రేమైనా స్నేహమైనా మరి ఏ బంధమైనా కూడా. గుర్తుంచుకోండి, కొన్నిసార్లు నీ ప్రమేయం లేకుండానే నీ మీద నిందలు పడుస్తాయి. నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి అనుకోకు. ఎందుకంటే ఆ సమయంలో భగవంతుడు సహనం గమనిస్తున్నాడని నువ్వు అర్థం చేసుకోవాలి. గుర్తుపెట్టుకో,
ఒకరి కష్టం తెలియాలి అంటే వాళ్ళు చేసే పనిని చేయడానికి ప్రయత్నించు. అందులోని కష్టం నీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తేనే వెళ్ళాలి. కష్టాలలో ఉన్నప్పుడు పిలవకుండా కూడా నువ్వు వెళ్ళాలి. అలాగే అనుకూలతల్లో అందరికీ మన గురించి తెలుస్తుంది. ప్రతికూలతల్లో ఎవరు ఎలాంటి వారో మనకు తెలుస్తుంది. నిజమే కదండి. అలాగే జాలి గుణము గల వారికి కష్టాలు ఎక్కువ, కఠిన గుణము గల వారికి సుఖములు చాలా ఎక్కువ. ఇక నీకోసం ఏడ్చేవారు ఉంటే నీ అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని గ్రహించి సంతోషించు. 25 ఏళ్ల వయసులో ఉండే అందం, ఓపిక 60 ఏళ్లకు పోతాయి. 60 ఏళ్ల వయసులో ఉండే అవగాహన, ఆలోచన 25 ఏళ్లకు ఉండవు. నిజమే కదా. తక్కువ చేసి చూసే చోట నువ్వు ఎక్కువసేపు ఉండకు. అవకాశం పొందడం మీ గొప్పతనం కాదు, పొందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మీ గొప్పతనం అనిపించుకుంటుంది. ఇక మనల్ని అర్థం చేసుకునే వాళ్లకు మన రూపంతో పని లేదు. మనల్ని బాధ పెట్టే వాళ్లకు మన మనసుతో పని లేదు. నిజమే కదండి. మన దేశంలో మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే. ఏ కులపోడు పండించినా పండుతుంది, ఏ కులపోడు చనిపోయినా తనలోకి తీసుకుంటుంది. అలాగే ఎవరిని ఎంత నమ్మాలో అంతే నువ్వు నమ్మాలి. మన వాళ్ళే కదా అని అతిగా నమ్మితే మోసం చూసి రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బ మనకి వేసిపోతారు. పంటని చీడపురుగుల నుండి, మనసుని అసూయ ద్వేషాల నుండి కాపాడుకోలేకపోతే చివరికి మిగిలేది అంతా నష్టమే. పంటైనా జీవితమైనా అంతా వ్యర్థమైపోతుంది. అర్థమైంది కదండి. ఎక్కువ శృంగారం కోరుకునే వాళ్ళు ఆఖరికి ఈ సమాజాన్ని ముంచెయ్యడానికి కారణంగా మారుతారు. గుర్తుంచుకోండి, కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత అవుతుంది. అలాగే మన చెడుని కోరేవారు మన తప్పును మాత్రమే చూపిస్తారు. మంచి కోరేవారు మాత్రం ఆ తప్పును ఎప్పుడూ సరిదిద్దుతూనే ఉంటారు. అర్థమైంది కదండి. వెతుక్కుంటూ వెళ్ళకు, అవమానాలు పాలవుతావు. ఎదురు చూస్తూ ఉండకు, మోసపోతావు. నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో. ఇది నటనా ప్రపంచమని గమనించు. ఒక అమ్మాయి నిన్ను ప్రేమిస్తే తన మనస్సు మొత్తం నీకే ఇచ్చేస్తుంది. అందులో ఏ కోరికలు ఉండవు. మీ దగ్గర ఏదో కోరుకొని మిమ్మల్ని ఇష్టపడుతుంది అంటే కేవలం మిమ్మల్ని ప్రేమించినట్టు నటిస్తుంది అని అర్థం. అర్థమైంది కదండి. నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టంగా ఉంటుందో, మనసుకి బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టంగా ఉంటుంది. నిజమే కదండి. నమ్మకం, ప్రాణం రెండు ఒకటే. ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చెయ్యకు. మోసం చేసిన వారిని ఇంకోసారి అస్సలు నమ్మకు. గుర్తుంచుకో, మనకు గల శక్తిని బట్టి మనల్ని మనం అంచనా వేసుకుంటాం. మనం చేసే పనులను బట్టి ఇతరులు మనల్ని అంచనా వేస్తారు. అర్థమైంది కదండి. ఇక స్వేచ్ఛ ఎవరో ఇస్తే వచ్చేది కాదు, ఎవరో బాధిస్తే పోయేది కాదు. అలాగే తలరాతను ఎప్పుడూ కూడా నిందించకు. ఒక కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు నీకోసమే ఎదురు చూస్తుంటాయి. నువ్వు నమ్మితే ఇదే నిజం. అలాగే ఎదుటివాడికి బాగా సంపద ఉందని నీకు లేదని ఎప్పుడూ బాధపడకు. నీ దగ్గర నిజాయితీ లేనప్పుడు మాత్రమే నువ్వు బాధపడాలి. అలాగే కొంతమందికి గర్వం, అహంకారం ఉంటాయి, తప్పులేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులు కరువైపోతారు. గుర్తుపెట్టుకోండి. ఇక నీకు నచ్చినట్టు ఎప్పుడైతే బ్రతకడం మొదలు పెడతావో అప్పటి నుండి నువ్వు చాలామందికి నచ్చకుండా మిగిలిపోతావు. నిజమే కదండి.
చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్యనీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.